ఇక్కడ మన వెనకాల చెరుకు నుంచి బెల్లం తయారు చేస్తున్నారు. ఇక్కడే చెరుకు పండిస్తున్నారు. ఆ పండించిన చెరుకునంతా తెచ్చుకొని ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మిషన్లో వేసుకుంటున్నారు. చెరుకు రసం తీసే మిషన్ ఇది. ఇక్కడ నుంచి వేసుకున్నటువంటి ఈ పైప్ లైన్ ద్వారా చెరుకు రసాన్ని అంతా కూడా ఇక్కడ ఈ బాక్స్లో పట్టుకుంటున్నారు. దీన్ని తీసుకొని ఈ పెనంలో వేసుకుంటున్నారు. ఒకసారికి 600 లీటర్ల వరకు చెరుకు రసం ఇందులో వేసుకుంటే దీని కింద ఒక 2 నుంచి 3 గంటల పాటు ఒక మోతాదు మంట పెట్టుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఆవిరయ్యి వాటర్ అంతా ఇంకిపోయి ఘనపదార్థంలోకి మారుతుంది చెరుకు రసం అంతా కూడా. దాని నుంచి వెనకాల బెల్లం తయారు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంగా ఉన్నటువంటి అవని ఫామ్స్లో మనం ఉన్నాము. 4 ఎకరాల్లో వీళ్ళు చెరుకు పండిస్తున్నారు. దాని నుంచి ప్రతి సంవత్సరం కూడా 2 సీజన్లలో ఇట్లా ఒక నెల రోజుల పాటు ఆ చెరుకు నుంచి బెల్లం తీయడంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి బెల్లం తీసుకుంటున్నారు. ఇదంతా కూడా వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు. 10 కేజీల చెరుకు తీసుకున్నట్లయితే 6 లీటర్ల వరకు సుమారుగా చెరుకు రసం వస్తుంది. ఆ 6 లీటర్ల చెరుకు రసం నుంచి 1 కేజీ వరకు బెల్లం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళు మీదగా ముద్దలు కావాలంటే ముద్దలుగా చేసుకోవచ్చు, లేదంటే బాక్స్లో మాదిరిగా తీసుకోవచ్చు, లేదా గ్రాన్యూల్స్ అంటే పౌడర్ రూపంలో కూడా బెల్లం తీసుకొని వీళ్ళ ఫామ్లో తయారవుతున్నటువంటి అనేక రకాల పంటల సాగు కోసం వాడుతున్న బయో ఎంజైమ్స్ తయారీలో వాడుకుంటున్నారు. డైరీ ఫామ్ కోసం వాడుకుంటున్నారు. కొంత మొత్తాన్ని వాళ్ళు కుటుంబ అవసరాల కోసం తెలిసిన వాళ్ళ కోసం ఇస్తున్నాం అనేది ఈ అవని ఫామ్స్ నిర్వాహకులు చెప్తున్నారు.